I am Dr. Shrikant Appasani, consultant gastroenterologist, advanced therapeutic endoscopist, KIMS Hospital, Secunderabad. Today we will be discussing about non-surgical endoscopic treatments of GI cancers in the early stage. Non-surgical endoscopic treatments. What are these? We know that cancer needs removal. క్యాన్సర్ కనిపించిన వెంటనే దాన్ని తీసేయాలని చెప్తూ ఉంటాం. ఎప్పటి వరకు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది, సర్జికల్ రిమూవల్. బట్ విత్ ద అడ్వాన్స్ ఆఫ్ టెక్నాలజీ, నౌ we are able to do the same removal of the tumors with the help of endoscope, not removing the whole organ and with reduced hospital stay. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఎండోస్కోపీలోని పొరలను సెపరేట్ చేసుకుంటూ ట్యూమర్ని ఎండోస్కోపీ ద్వారానే తీసేసి మేజర్ ఆపరేషన్ లేకుండా ఒకే ఒక రోజుల్లో ఇంటికి పంపించే ఛాన్స్ వచ్చింది. దాన్నే నాన్ సర్జికల్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అంటాం. ఈ సిమ్టమ్స్ అంటే లక్షణాలు, జబ్బు యొక్క లక్షణాలు ఆల్ జిఐ క్యాన్సర్స్ విల్ బి డిఫరెంట్. మన ఆర్గన్ బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా తీయడం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పేగు యొక్క పెద్ద పేగు, చిన్న పేగు, యూసోఫేగస్ అంటే ఫుడ్ పైప్, అన్నవాహిక, వీటికి సంబంధించిన సిమ్టమ్స్. అన్నం మింగడంలో ఇబ్బంది ఉండడం, డిస్ఫేజియా, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఫుడ్, బ్లడ్ ఇన్ ద వామిటింగ్స్ ఆర్ ఇన్ ద స్టూల్స్, మోషన్లో బ్లడ్ పోవడం కానీ వాంతుల్లో రక్తం పోవడం కానీ, హీమోగ్లోబిన్ బికమింగ్ లెస్ అంటే రక్తం తక్కువైపోవడం, మోషన్లో ఇబ్బందులు పడడం, ఐదర్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా అంటే మోషన్ ఎక్కువ అవడం కానీ అసలు అవ్వకపోవడం కానీ, కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్, కడుపు ఉబ్బరంగా వాచిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు. ఇటువంటి లక్షణాలు ఉన్న పేషెంట్ వెంటనే టెస్టులు చేయించుకుంటే లోపల ప్రాబ్లం అనేది చిన్న సింపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమైనా క్యాన్సరస్ టిష్యూస్ లాంటివి ఏమైనా గ్రో అవుతున్నాయా అనేది తెలుసుకోవచ్చు. ఆల్ ద సిమ్టమ్స్ విచ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ నీడ్ ఇమీడియట్ ఎవాల్యుయేషన్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్ టు బి కన్సిడర్డ్ లైక్ ఎ క్యాన్సర్. రిస్క్ ఫ్యాక్టర్స్. ఇటువంటి లక్షణాలు, ఈ సిమ్టమ్స్, ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ముఖ్యమైన కారణం స్మోకింగ్, ఆల్కహాల్, ఈటింగ్ రెడ్ మీట్ అండ్ జెనెటిక్ రీజన్స్. ఇవి కాకుండా పాలిప్స్, చిన్న చిన్న బొడుపులు లాంటివి అంటే పింపుల్స్ లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి బాడీలో. అట్లాంటి పాలిప్స్ని అర్లీ స్టేజ్లో మిస్ అయితే అవి క్యాన్సర్స్ కింద మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, పేగులో పుండుపడే తత్వం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోకుండా జబ్బు ముదిరిపోతాయి. అంటే పేషెంట్స్ ఆర్ నాట్ ఆన్ ట్రీట్మెంట్ ఫర్ దీస్ ఐబిడీస్, దే ఆర్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ క్యాన్సర్స్ ఇన్ ద GI tract. H. pylori, there is one organism which is known as H. pylori which causes increased acid secretion, and this is one of the risk factors for developing gastric cancers and marked lymphomas. H. pylori అనే బ్యాక్టీరియా వల్ల యాసిడ్ ఎక్కువ తయారయ్యి పేగులో పుండది పడుతూ ఉంటుంది, యాసిడిటీ, అల్సర్లు తయారవుతుంటాయి. ఈ యొక్క బ్యాక్టీరియాని ట్రీట్ చేయలేని పక్షంలో కొంతమందికి, అందరికీ కాదు, రేర్గా గ్యాస్ట్రిక్ క్యాన్సరు, లింఫోమా అనే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. This is the most important question. ఎట్లా పసిగడతాం? How do we diagnose these things? The common investigation which is done in all these procedures and all these problems is endoscopy. ఎండోస్కోపీ అనే ప్రక్రియ ద్వారానే ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఎండోస్కోపీ అంటే ఏమిటి? ఒక ట్యూబ్ ఉంటుంది, దానికి ఒక కెమెరా చివరన ఉంటుంది. అది నోటి ద్వారా కానీ మోషనరీ రంధ్రం ద్వారా కానీ పాస్ చేసి పేగు యొక్క హెల్త్ ఎలా ఉందని తెలుసుకుంటాం. ఒకవేళ ఏమైనా తేడా కనపడితే అక్కడి నుంచి చిన్న ముక్క పరీక్ష తీసుకుని టెస్ట్కి పంపిస్తాం. నోటి ద్వారా చేస్తే ఎండోస్కోపీ అని అంటాము, మోషనరీ రంధ్రం ద్వారా చేస్తే కొలనోస్కోపీ అని అంటాం.
There is a small pipe with a camera attached to the tip of this pipe, which is passed through the anal orifice or through the oral orifice. If it is passed through the oral orifice, it is called as upper GI endoscopy. Whereas if it is passed through the anal and we look at the colon, it is called as the colonoscopy. These are the basic tests to diagnose any lesions. If we find any lesion, we take a biopsy and come out. Now, to diagnose early tumors, we need a new investigation which is known as narrowband imaging or NBA or special optical endoscopy. అర్లీగా ట్యూమర్లను పట్టుకోవాలంటే కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడాలండి. దాని పేరు నారో బ్యాండ్ ఇమేజింగ్ ఆర్ ఆప్టికల్ ఎండోస్కోపీ, వేర్ వి స్విచ్ ఆఫ్ ద రెడ్ లైట్ అండ్ వి సీ విత్ ఓన్లీ బ్లూ అండ్ గ్రీన్ లైట్. We can find the tumors in the early stage. We don't miss the lesions if you do that. Sometimes we might need zoom endoscopy. This is the other new technology. అంటే కెమెరా లెన్స్ జూమ్ చేసి చూసినట్టు జూమ్ ఎండోస్కోపీ అని ఉంటుంది. దాని ద్వారా కూడా అర్లీ ట్యూమర్స్ని పసిగట్టే అవకాశం ఉంటుంది. మూడవది క్రోమో ఎండోస్కోపీ. We use some special stains like indigo caramine, povidone iodine, etc. or acetic acid. We spray on the lesion and then we find some changes and we find early tumors. కొన్ని స్పెషల్ రసాయనిక పదార్థాలు లాంటివి మిథిలిన్ బ్లూ అని, తర్వాత ఎసిటిక్ యాసిడ్ అని, తర్వాత పోవిడాన్ ఐడిన్, ఇండిగో క్యారమిన్ ఇట్లాంటివి ఆ ట్యూమరస్ సస్పెక్టెడ్ లీజన్స్ మీద జల్లి దాన్ని స్పెషల్ ఎండోస్కోపీ ద్వారా చూస్తే మనకు ట్యూమర్ ఉందా లేదా అనేది కూడా పసిగట్టే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ ట్రీట్మెంట్ వాజ్ ఆల్వేస్ సర్జరీ. ఎక్కడైనా ట్యూమర్ కనపడితే వెంటనే ఆపరేషన్ చేసి తీసేయడం అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఇప్పటికీ అదే స్టాండర్డ్ ట్రీట్మెంట్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ పెరగడం వల్ల మంచి ఎండోస్కోపిక్ టెక్నిక్స్, ఎక్విప్మెంట్, టెక్నాలజీ మూడు రావడం వల్ల వీఆర్ ఏబుల్ టు రిమూవ్ దిస్ ట్యూమర్స్ త్రూ ది ఎండోస్కోప్. హౌ? ఎట్లా? దిస్ ఈజ్ ఎ టెక్నాలజీ వేర్ వీ యూజ్ separate equipments to dissect the intestines. Like we wear clothes, we wear a undergarment, we wear the shirt, then we wear the coat over it, and I might wear an apron over it. The body has got 4 layers. The intestine has got 4 layers: mucosa, submucosa, muzzle and serosa. So what we do is we try to separate these lesions between the muzzle and the mucosa, and we chop this particular tumor separately, we dissect it and then we remove it. So endoscopically we can remove it in 3 different technologies. One is EMR, endoscopic mucosal resection. We apply some special solution, lift the tumor up, and we apply a special cutting instrument known as snare and we remove it. ESD is the second technology, endoscopic submucosal dissection. In this, we separate the tumor and go centimeter or in fact millimeter by millimeter, remove the tumor slowly and completely remove the tumor circumferentially. ట్యూమర్ యొక్క పొరని నెమ్మదిగా కిందన మజిల్ నుంచి సెపరేట్ చేసుకుంటూ దాన్ని రౌండ్గా మొత్తం ట్యూమర్ అంతా సెపరేట్ చేయడాన్ని ఈఎస్డి అని అంటాం. ద థర్డ్ ఈజ్ సబ్మ్యూకోజల్ ట్యూమర్, సబ్మ్యూకోజల్ టనలింగ్, ఎండోస్కోపిక్ రెసిషన్, స్టర్. మ్యూకోజా కిందనున్న ట్యూమర్లకి చిన్న స్వరంగంలా తవ్వుకుంటూ వెళ్ళి ఆ ట్యూమర్ని తీసేసి వెనక్కి వచ్చి ఎక్కడైతే స్వరంగం స్టార్ట్ చేసామో అక్కడ క్లిప్ వేసి క్లోజ్ చేయడం. దట్స్ నోన్ ఎస్ స్టర్ ప్రొసీజర్. ఈ కొత్త ఎండోస్కోపిక్ టెక్నాలజీతో మనం ట్యూమర్స్ని అర్లీ స్టేజెస్లో ఉంటే వేరే చోటకి పాకకుండా ఉంటే వీల్ బీ ఏబుల్ టు రిమూవ్ ఇట్ కంప్లీట్లీ. Precautions. Prevention is always better than cure. Rather than going for surgeries and endoscopic treatments, it's better to prevent it. A very good healthy lifestyle is the most important thing. Eating on time, avoiding junk foods, reducing the amount of non-vegetarian diet, and taking healthy foods, fruits, salads, green leafy vegetables. Taking probiotics in the form of curd helps in enhancing the GI immunity and preventing these problems. Avoiding smoking, avoiding alcohol intake are also a part of the healthy habits. These do cause problems if not immediately, after some time. A patient who has got cancer at an early stage, ఎవరికన్నా క్యాన్సర్ అర్లీ స్టేజ్లో అంటే 50 సంవత్సరాల లోపలనే క్యాన్సర్ వచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దెర్ ఇస్ కాల్డ్ దట్స్ నోన్ యాజ్ ద స్క్రీనింగ్ ప్రోటోకాల్. ఎవరికైనా కోలన్ క్యాన్సర్ 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో వీ హ్యావ్ టు గో ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫ్యామిలీ స్క్రీనింగ్.